హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం అబ్బరాజు జయలక్ష్మి గారు రచించిన శ్రావణ మాసం శనగల మేళం అనే ఓ చక్కటి కథని విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఏం శంకరం, ఏమిటి విశేషం? ఈరోజు చాలా హుషారుగా కనిపిస్తున్నావే. మీ ఆవిడ పుట్టింటికిగానే వెళ్ళిందా అంటూ పాత జోకొకటి వదిలి అది శంకరం దగ్గర పనిచేయకపోవడంతో తనే పెద్దగా నవ్వేశాడు పరమేశం. అతనికి సమాధానం చెప్పే మూడ్ లేని శంకరం ఒక చిన్న నవ్వు నవ్వి ఊరుకున్నాడు. అతని సంతోషానికి కారణం భార్య పుట్టింటికి వెళ్ళటం కాదు, పుట్టింటి నుండి వస్తున్నందుకు. అవును మరి, ఆషాఢమాసంలో కొత్త దంపతులు ఒకచోట ఉండరాదనే పాత సిద్ధాంతం ప్రకారం పుట్టింటికి వెళ్ళింది ప్రియ. నిన్నటితో ఆషాఢం వెళ్ళిపోయింది. ఈరోజు ప్రియ భార్యామని ప్రియ తిరిగి వస్తోంది. అందుకే అతని మనసు ఆనందంతో ఉరకల వేస్తోంది. పెళ్ళై 4 నెలలైంది. ఇంకా ఆషాఢమాసం పట్టింపు ఏంటమ్మా అన్నాడు శంకరం. 4 నెలలు కాదు, ఏడాదిలోపు ఎప్పుడైనా ఆషాఢం పాటించవలసిందే అంటూ ఆజ్ఞాపించింది శంకరం వాళ్ళ అమ్మ. ఫలితంగా ప్రియా పుట్టింటికి వెళ్ళటం వలన ఈ 4 రోజులు అతి కష్టం మీద దొర్లించాడు శంకరం. అందుకే ఇప్పుడు ప్రియా వస్తున్నందుకు ఆనందం. బ్రేక్ఫాస్ట్ రెడీ అంటూ పిలిచింది ప్రియా. ఐఎమ్ ఆల్సో రెడీ అంటూ వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు శంకరం. ప్లేట్లో టిఫిన్ వడ్డించింది ప్రియా. ఏం టిఫిన్ చేసావు ప్రియా? శనగల ఉప్మా. శనగల ఉప్మానా? ఇదేమిటి చెప్పమా? జీడిపప్పు ఉప్మా తెలుసు, గోధుమల ఉప్మా తెలుసు, కానీ అబ్బా తినండి, బాగుంటుంది. తినక తప్పుతుందా అనుకుంటూ రవ్వ తక్కువ, శనగలు ఎక్కువగా ఉన్న ఆ పదార్థాన్ని స్పూన్తో తీసి నోట్లో పెట్టుకున్నాడు శంకరం. ఎలా ఉంది, బాగుందా అని ఉత్సాహంగా అడిగింది ప్రియా. ఆ బానే ఉంది అంటూ ఎలాగో టిఫిన్ ముగించి లేచాడు. ప్రియా వచ్చిన తర్వాత శంకరం వాళ్ళ అమ్మ తెలిసిన వాళ్లతో 4 రోజుల పాటు తీర్థయాత్రలకు వెళ్ళొస్తానని చెప్పి వెళ్ళింది. కొత్త దంపతులు కొన్నాళ్ళు ఒంటరిగా స్వేచ్ఛగా ఉండటానికి వీలుగా ఉంటుందని కూడా ఆమె ఆలోచన. ప్రియా శంకరం యుగల గీతాలు ఆలపిస్తూ లైఫ్ ని ఎంజాయ్ చేయటం మొదలుపెట్టారు. ప్రియకు వంట సరిగా రాదు. పెళ్లికి ముందు అసలు వంట చేసిన పాపాన పోలేదు. పెళ్ళయ్యాక అత్తగారే చేస్తున్నందుకు తనకు వంట చేయాల్సిన అవసరం రాలేదు. అందుకే తనకు తెలిసినది కొంత, విన్నది కొంత, కొన్నది కొంత అన్నట్లుగా వంటింట్లో రోజుకొక ప్రయోగం చేస్తున్నది. కొత్త పెళ్ళాం ఏమంటే ఏమో అనవసరంగా బాధ పెట్టినట్లవుతుందని మౌనంగా ఏం చేసినా తినేస్తున్నాడు శంకరం. అప్పుడప్పుడు వంట చాలా బాగుంది, కానీ ఉప్పు కొంచెం తగ్గిస్తే బాగుంటుందేమో అని, ఇంకొంచెం కారం వేస్తే కూర అదిరిపోతుందని చెప్పనట్లు లోపాలను చెప్తూ కాంప్లిమెంట్స్ ఇస్తూ ప్రోత్సహిస్తున్నాడు. కానీ ఇప్పుడు శ్రావణ మాసం కదా, మంగళవారం నోములని, శుక్రవారం నోములని సుమారు 20 ఇళ్లకు పేరంటాలకు వెళ్లి శనగలు మోసుకుంటూ ఇంటికి వస్తోంది. అత్తగారికి ఆ కాలనీ వాళ్ళంతా బాగా పరిచయం ఉన్నందున పిలిచిన వారందరింటికి వెళ్తున్నది ప్రియా. ఇక ఇంటికి తెచ్చిన శనగలతో రోజుకో రకం వండి పెడుతోంది. శంకరం పని పెనం మీద నుండి పొయ్యిలో పడ్డట్టు అయింది. అసలే అంతంత మాత్రం వంట, ఇక శనగలతో రోజుకో రకం తయారీ. తినటం చాలా కష్టంగా ఉంది శంకరానికి. ఉండబట్టలేక శనగలు ఖర్చవటానికి ఒక చిట్కా చెప్పాడు ప్రియకు. మన ఇంటికి పిలిచినప్పుడు అందరికీ వాటిని పంచేసే అన్నాడు. ఇంకా నయం, అలా చేయటం తప్పు. నేను కూడా 4 కిలోల శనగలు కొని నానబోస్తున్నాను. వాటినే మన ఇంటికి వచ్చిన వాళ్ళకి ఇస్తాను. లేకపోతే నోము ఫలితం ఉండదు తెలుసా అన్నది ప్రియ. హతోస్మి అనుకున్నాడు శంకరం మనసులోనే. లంచ్ బాక్స్ లో శనగల పాటోలి పెట్టాను, తినండి అంటే ఆఫీస్కి వెళ్తున్న శంకరానికి బాక్స్ అందించింది ప్రియ. లంచ్ టైంలో సీట్లో నుండి లేవకుండా అలాగే కూర్చున్నాడు శంకరం. ఏమోయ్ శంకరం, బాక్స్ తెచ్చుకోలేదా ఇవాళ? రా నా బాక్స్ షేర్ చేసుకుందాం అంటూ వచ్చాడు పరాంకుశం. బాక్స్ తెచ్చుకున్నానంటే ఎందుకు తినటం లేదు అంటారు. అప్పుడు శనగల స్టోరీ అంతా చెప్పాలి. అందుకని అబ్బే ఎందుకు, నేను క్యాంటీన్కి వెళ్దాం అనుకుంటున్నాను అన్నాడు శంకరం. పర్వాలేదు రావోయ్, అంత మొహమాటం ఎందుకు అంటూ పిలిచాడు పరాంకుశం. ఇక తప్పదన్నట్లు లేచాడు. టిఫిన్ బాక్స్ మూతలో కొంచెం అన్నం, కూర పెట్టి శంకరం ముందు జరిపాడు. ప్లేట్లోకి చూస్తూనే అదిరిపడ్డాడు శంకరం. అందులో అన్నంతో పాటు ఉన్నది వంకాయ కూర. కానీ అందులో వంకాయ ముక్కల కంటే శనగలే కంటి నిండా కనిపిస్తున్నాయి. తినలేక పారేయలేక శంకరం పడిన పాట్లు ఆ దేవునికే ఎరుక. ఆ రాత్రికి శనగల కుర్మా చేసింది ప్రియా. ఇదేం కర్మరా అనుకున్నాడు శంకరం. మర్నాడు ఆదివారం.
ఉదయం కమ్మగా ఏ ఇడ్లీలో దోశలో తింటే బాగుంటుందనుకుంటూ నిద్రలేచాడు. వేడివేడి దోశలు ప్లేట్లో పెట్టింది ప్రియా. అమ్మయ్యా, దేవుడు నా మొర ఆలకించినట్లున్నాడు అనుకుంటూ ముక్క తెంచి నోట్లో పెట్టుకున్నాడు. టేస్ట్ ఏదో తేడాగా ఉన్నట్లు అనిపించింది. అనుమాన నివృత్తి కోసం, ప్రియా, ఇవేంటి మినపట్లా పెసరట్లా అని అడిగాడు. అవేమీ కాదండి, శనగట్టు. వెరైటీగా ఉంటుందని చేశాను. టేస్ట్ చాలా బాగుంది కదండి. శంకరం తల అడ్డంగా తిప్పాడో నిలువుగా తిప్పాడో తనకే తెలీదు. సాయంత్రం టిఫిన్గా శనగలు సతాలించి పెట్టింది. అలా వండిన రకం వండకుండా శనగలతో ఎన్ని రకాలుగా ఐటమ్స్ చేయొచ్చో అన్ని రకాలు చేస్తోంది. శాడిస్టులా శనగల వంటతో చంపేస్తోంది అనుకున్నాడు శంకరం. శనగలు తిని తిని నిద్రలో కూడా భూతద్దంలో నుంచి చూసినట్టు పెద్ద పెద్ద ఆకారాల్లో కుప్పలు తెప్పలుగా శనగలు దొర్లుకుంటూ తన మీదకి వస్తున్నట్లు, తను అందులో కూరుకుపోయి పైకి లేవలేకపోతున్నట్లు ఏవేవో కలలు వస్తున్నాయి శంకరానికి. ఇక కడుపులో అయితే కాంప్లెక్స్లు కూలుతున్నట్లుగా శబ్దాలు వినిపిస్తున్నాయి. ఈ మధ్య ఉదయాన్నే జాగింగ్ చేయడం అలవాటు చేసుకున్నాడు శంకరం. ఉదర బాధలు తగ్గటానికి, ఉత్సాహంగా ఉండటానికి రోజు జాగింగ్ చేయటం అవసరమని నిర్ణయించుకున్నాడు. ఆ రోజు జాగింగ్ నుండి వస్తుంటే వాళ్ళ ఇంటికి 4 ఇళ్ల అవతల ఉన్న కమలమ్మ గారు, ఆవిడ భర్త కామేశం గారు పలకరించారు గుమ్మంలో నుండి. ఏమయ్యా శంకరం, ఏమిటి విశేషాలు? మీ అమ్మగారు ఎలా ఉన్నారట? రాత్రులు బాగా జరుగుతున్నాయట అని అడిగారు. వాళ్లకు సమాధానం చెప్పి వెళ్లబోతుంటే, వెళుదువులే గాని రావయ్యా లోపలికి అంటూ చనువుగా పిలిచాడు. వయసులో పెద్దవాళ్లు, వాళ్ళ మాటలు కాదనడం ఎందుకు? 10 నిమిషాలు కూర్చుని వెళితే సరి అనుకుంటూ లోపలికి నడిచాడు. ఏమేవ్, శంకరానికి కూడా టిఫిన్ పట్రా అన్నాడు ఆయన. అబ్బే వద్దండి అన్నాడు బిడియపడుతూ. కాని టిఫిన్ అనగానే శంకరానికి నోట్లో నీళ్లూరాయి. ఆహా, ఎన్నాళ్ళైంది కమ్మటి టిఫిన్ తిని, ఇవాళ వీళ్ళింట్లో టిఫిన్ తినేసి వెళ్తాను అనుకున్నాడు. మళ్లీ వెంటనే తనకు అలాంటి ఆలోచన వస్తున్నందుకు తనను తనే నిందించుకున్నాడు. ఇంతలో కమలమ్మగారు 2 ప్లేట్లు తెచ్చి వాళ్ల ముందర బల్లపై పెట్టారు. వాటి నిండుగా మొలకలెత్తిన శనగలు, పచ్చి ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర కనిపిస్తున్నాయి. తీసుకోవోయ్, మా బ్రేక్ఫాస్ట్ ఇదే, ఆరోగ్యానికి మంచిది అన్నారు కామేశం గారు. శంకరానికి మూర్ఛ వచ్చినంత పనయింది. ఈ జగమంతా శనగలమయంలా ఉంది. ప్రతి వాళ్లకు శనగల ఉత్సవం ఏదో జరుగుతున్నట్లుగా ఉంది. లేకపోతే ఇలా అందరూ కట్టకట్టుకుని శనగలతో తన మీద దండయాత్ర ఎందుకు చేస్తున్నట్లు? బాబోయ్ పులి అన్నట్టు బాబోయ్ శనగలు అంటూ గావుకేక పెట్టి పైకి లేచి ఒక్క గెంతులో బయటపడి జాగింగ్ బదులు రన్నింగ్ రేస్లో ఫస్ట్ వచ్చిన వాడిలాగా వచ్చి ఇంట్లో పడ్డాడు. కమలమ్మగారికి కామేశం గారికి ఏమీ అర్థం కాలేదు. ఏదో అర్జెంటు పని గుర్తుకు వచ్చుంటుంది పాపం అనుకున్నారు. అమ్మయ్యా, వచ్చేశారా? టిఫిన్ తిందురుగాని రండి అన్నది ప్రియా శంకరాన్ని చూస్తూ. ఏమిటది, శనగల టిఫినేనా? భలే కనిపెట్టేశారే. ఈరోజు శనగలతో పరోటాలు చేశాను, త్వరగా రండి, చల్లారిపోతున్నాయి. నేను రాను, ఈరోజు నేను ఉపవాసం ఉందా అనుకుంటున్నాను అన్నాడు శంకరం. ఉపవాసమా? అది మీకు అలవాటు లేదు కదండి. ఈరోజు ఎందుకో ఉండాలనిపిస్తోంది. నాకు లంచ్ బాక్స్ కూడా పెట్టకు. ఏమిటో, మీకు ఈ వెరైటీ పరోటాలు తినే ప్రాప్తం లేదు. ఏం చేస్తాం అంటూ నిట్టూర్చింది ప్రియా. ఉపవాసం పేరుతో పొద్దున్న ఏం తినలేదు. ప్రియా ఇచ్చే లంచ్ బాక్స్ తెచ్చుకోలేదు. ఆకలి దంచేస్తోంది. పరాంకుశం కంటపడకుండా వెళ్లి క్యాంటీన్లో కూర్చున్నాడు. ఆర్డర్ ఇవ్వకముందే ప్లేట్లో ఒక పదార్థం తెచ్చిపెట్టాడు సర్వర్ రాయుడు. ఆ ప్లేట్లో అన్ని కాబులి శనగలతో చేసిన ఆ పదార్థం పొగలు కక్కుతోంది. ఏమిటిది? నేను ఆర్డర్ ఇవ్వలేదు ఇంకా అన్నాడు శంకరం. చోలే భటోరే సార్, ఇది ఒక్కటే ఐటెం ఉంది సార్, అందుకే మీరు చెప్పకముందే తెచ్చాను అంటూ పళ్ళెక్కిలించాడు వాడు. రామేశ్వరం పోయినా శనీశ్వరం తప్పదన్నట్లు ఇంట్లో శనగలటకు తప్పించుకుందామని ఇక్కడికొస్తే ఇక్కడ అవే ప్రత్యక్షం కావాలా? తన బ్యాడ్ లక్ కాకపోతే అవసరం లేదు అంటూ టేబుల్ దగ్గర నుండి లేచాడు. అసలు తిండి మీదే విరక్తి పుట్టింది. కూల్ డ్రింక్ కొనుక్కొని తాగేసి వెళ్లి సీట్లో కూర్చున్నాడు. ఆ రాత్రి పళ్ళు పాలు మాత్రం తీసుకుని ఆ రోజంతా నిజంగానే ఉపవాసం ఉన్నాడు శంకరం. కాని ఆ రాత్రి పూరీలు, ఇడ్లీలు, దోశలు, బజ్జీలు, ఇంకా గుమగుమలాడే రకరకాల వంటకాలన్నీ ప్రియా తన కోసం చేసినట్లు, అవన్నీ తను తృప్తిగా తిన్నట్లు కలగన్నాడు. తెల్లవారుతూనే గుర్తొచ్చింది శంకరానికి శ్రావణమాసం నిన్నటితో వెళ్లిపోయిందని. ఆహా, ఏమి నా భాగ్యం! భాద్రపద మాసం వచ్చేసింది. ఇక భయం లేదు.
పేరంటాలు ఉండవు, శనగల మేళం ఉండదు అనుకుంటూ హుషారుగా లేచి గది నుండి బయటకొచ్చాడు. ప్రియా ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతోంది. హలో సుధా, అన్ని రకాలు చేశా కానీ శనగలతో శాండ్విచ్ ఎలా చేయాలో చెప్పవే, బ్రేక్ఫాస్ట్ రెడీ చెయ్యాలి అంటోంది. పాపం శంకరం నోరు వెళ్ళబెట్టి బొమ్మలా బిగుసుకుపోయాడు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.